ఇటు నుంచి వచ్చిన 100 అడుగుల డబ్బుల నుంచి వచ్చిన అదే లైన్ తూలు అటు ఇటున్నా సరి చేసుకోవాలి. తూలు లెక్క కాదు, నల్లరాయి నల్లరాయి ఈ నల్లరాయి దగ్గర నుండి ఈ నల్లరాయి తూలేనా ఎలా తూలేగా వాళ్ళు వేసుకున్నారు. తూలు తూలు కలిసారు ఓకేనా. అక్కడ నల్లరాయి దాని తర్వాత ఇక్కడ ఉంది కదా నల్లరాయి. అవును, అది ఈ నల్లరాయి కూడా మేము కొన్నప్పుడు చేసింది. అది ఈ నల్లరాయి నల్లరాయికి తూలు అట్లాగే అట్లాగే రాయి 4 అంగుళాలు ఉంటుంది. రాయి వేసేటప్పుడు అలా చెప్పాలి. అప్పుడు మీరు చెప్పుకున్నారా? ఉన్నారు రాయి మొత్తం ఏ చేసిన తర్వాత రాయి మొత్తం వీళ్ళేరు మా అప్పుడు ఏంటంటే సమస్తం తెలుసు ఆయనకి. సమస్తం ఇల్లు అయింది. వాళ్ళ అన్న అయితే ఇది ఇంత కొన్నాడు, పాటలుగా కొన్నారు, 4 ముక్కలుగా కొన్నాడు ఆయన. ఏంటంటే 10,000 ఇవ్వటం, వాటర్ వేయించడం, రాయించుకు దిగటం పని. అప్పుడు మిరపకాయ దొడ్లు, అదే పర్చేస్ చేసాడు మన. కాదయ్యా, నేను ఆ మాట అన్నానని మా అబ్బాయి నాతో మాట్లాడు. ఇప్పుడు అయ్యా మీ నాన్న ఎంత కష్టపడ్డాడు, ఏంటి కూతు అమ్మేసుకుంటున్నావు ఏంటయ్యా అన్నానని నాతో మాట్లాడు. ఇప్పుడు మా అబ్బాయి పద్మారావు అంతేగా మరి. నీ దగ్గర చెప్పు. అంతేగా మరి. కత్తి పెట్టాం రాయించా వాడితో. ఆ మాట అన్నా ఏంటయ్యా అన్న అంతే. అప్పటి నుంచి మాట్లాడే క్రాస్ అది. తెలిసేది ఏముంది, వాస్తవాలు ఒక కెమెరా మ్యాన్ కూడా తీసుకొచ్చి రికార్డ్ చేసినట్టు బాగుండేది. యూట్యూబ్లో పెట్టేవాళ్ళంగా, యూట్యూబ్లో పెట్టేవాళ్ళంగయ్యా. రికార్డ్ చేసి ఇప్పుడు